రామోస్ టీవీకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించేటట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అలాగే మరీ ముఖ్యంగా కూడా చేతి వృత్తుల వారిని అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారికి కూడా అనేకమైన కూడా రాయితీలు కూడా ఇస్తూ, అలాగే నాయి బ్రాహ్మణులు కూడా ఎవరికైతే షాపులు అయితే ఉన్నాయో వారందరికీ కూడా 300 యూనిట్లు 150 యూనిట్లు ఉచితంగా కూడా వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవన్నీ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయం. అలాగే డబ్బు కార్మికులకు కానీ గీత కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తున్న విషయం ఇక్కడ కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అమలు కూడా చేస్తుంది. మరీ ముఖ్యంగా కూడా నాయి బ్రాహ్మణులు కూడా చాలా మంది కూడా ఈరోజు వాయిద్య సంగీతకారులు కూడా ఉన్నారు, వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి. మరీ ముఖ్యంగా కూడా నాయి బ్రాహ్మణులు కూడా చాలా మంది కూడా ఈరోజు వాయిద్య సంగీతకారులు కూడా ఉన్నారు, వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి. మరీ ముఖ్యంగా కూడా ఆ వృత్తి అనేది కూడా దినదినానికి కూడా తగ్గిపోతా ఉంది. అది కాబట్టి ఆ వృత్తిని కూడా మళ్ళీ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా వారికి ఈ రోజు కూడా ఒక ఐడెంటిటీ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డులకు కూడా ప్రభుత్వం వారి చేత మన జాయింట్ కలెక్టర్ యొక్క ఇనిషియేటివ్ తో ఈ రోజు కూడా ఇక్కడ పంపిణీ కూడా చేయమనింది. అనంతపురం పట్టణంలో కూడా ఈరోజు కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ వారు కూడా అడుగుతా ఉన్నారు. అయితే డబ్బు కార్మికులకు గీత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఎలా వస్తుందో మాకు కూడా ఈ వాయిదా కళాకారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతారు. ఇప్పటికే ప్రభుత్వం పరిశీలనలో కూడా ఉంది, త్వరలోనే ఒక సానుకూలమైన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ అనంతపురం అర్బన్ లోనే దాదాపుగా 402 మందికి మాత్రమే పైగా 42,67,000 ఇప్పటికే కూడా ఈ కరెంటు ఉచితాలకు కూడా ఉచితంగా కూడా అమలు పరిచేదాంట్లో కూడా సబ్సిడీ రూపంలో కూడా ఈ 402 మందికి కూడా అందించడం కూడా జరిగింది. ఈరోజు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటేశారా ఓటేయలేదా ఏ కులమని చూడుకోకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా అమలు పరిచిన ఘనత కూడా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అవి అమలు పరిచిన ఘనత కూడా 99% అమలు పరిచిన ఘనత నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అది ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది అని చెప్పేసి కూడా నిరూపించారు కూడా. అందుకోసమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక అతనితో కూడా విడివిడిగా పార్టీలన్నీ రాజకీయ పార్టీలను కలిస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పేసి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు కూడా ఏకమైన దానికి ఈ రోజు చెప్తున్నాడు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి 40 సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ గాని, అలాగే మేము జాతీయ పార్టీ అని చెప్పేసి డంబలు కూడా పలుకుతున్న భారతీయ జనతా పార్టీ అతను గాని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి చేసి కూడా ఈ రోజు పొత్తుతో ఈ రోజు రావాలని చూస్తున్నారు. నేను ఒకటే వీరందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, మంచిగా మీరు రండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్ని పార్టీలు జతగట్టే దాంట్లో తప్పలేదు, కానీ ఇంకా ఓ సిద్ధాంతం లేదా? ఆయారాముల మాదిరి గయారాముల మాదిరి ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు కలుసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు విడిపోతారో మీకే తెలియదు. కానీ ఇదేనా మీ పాలసీ? ఎందుకు కలుస్తున్నారు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటారే. మీరందరూ కూడా ఈ రాష్ట్రం చీలిపోయిన తర్వాత 2014లో కూడా చీలిపోయిన తర్వాత మీరు కూడా ఇదే మాట చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం విడిపోయింది, రాజధాని కూడా లేదు, అందుకోసం మేమంతా కూడా కడతామని చెప్పేసి, అలాగే అది కాకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి తిరుపతి సభలోనే మోడీ కావచ్చు, ఈ రోజు ప్రధానమంత్రి ఉండేది ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా, అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ఇదే మాటలు చెప్పారు కదా. ఏం సాధించారు చెప్పండి? ఒకటైనా ఒకటి పోలవరం ఊహించేశారా? పోలవరం మీ ప్యాకెట్ మనీ కోసం కూడా వాడుకొని మీరు వాళ్ళు కలుసుకొని మీరు తీసుకొని దాన్ని ఎటువంటి బస్టు పట్టించారో మీకు అందరికి ప్రజలకందరికి కూడా తెలుసు. అలాగే స్పెషల్ స్టేటస్ ఈ బదులు కూడా లేదు. మళ్ళా మీరు విడిపోయేటప్పుడు ఎన్నికల సమయంలో అంటే 2019 ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం ముందర కూడా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పేసి
దానికి నిరసనగా కూడా ఈ రోజు మేమందరికీ మాకు పొత్తు వద్దు అని చెప్పేసి ఆ రోజు బీజేపీ పార్టీతో నుంచి విడిపోయి ఆ రోజు మీ మంత్రులు కూడా కేంద్రంలోని మంత్రులు కూడా రాజీనామా చేయించుకొని నీవు ఈ రోజు మళ్ళా కలుస్తున్నారే, ఎందుకు కలుస్తున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల లేకుంటే ఈ రాష్ట్రం కోసమా, ఎందుకు అప్పుడు చేయలేకపోయారు, ఇవన్నీ కూడా చెప్పి కూడా ఈ రోజు పొత్తుపరుచుకోవాల్సింది. ప్రజలను ఏదో ప్రజలు మేము పనికిరాని వారు, మేము ఏమి చెప్పినా కూడా ప్రజలు వింటారంటే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజాక్షేత్రంలో మరొక మారు కూడా మీకు 2019 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. అనంతపూర్ జిల్లా అనంతపూర్ నగరంలో అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్నగారి చేతి మీదుగా నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారులు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగినది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐడి కార్డులో నాయి బ్రాహ్మణ వాయిద్య ఐడి కార్డులో గుర్తింపు వాళ్ళకి ఇంతవరకు గుర్తింపు అనేది గతంలో అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చారు తప్ప గతంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే అనంతపూర్ నగరంలోనే మీటింగ్ పెట్టి వాయిద్య కళాకారులకి ఐడెంటిటీ కార్డు ఇస్తామని దాదాపు 3000 అప్లికేషన్లు తీసుకున్నారు. అయినా ఏ ఒక్కరికి లేదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాజు ఇచ్చినారు తప్ప ఇంతవరకు లేదు. అదే నాయ కార్పొరేషన్ లో మేము చర్చించి మా చైర్మన్ గారు గత చైర్మన్ యాదవ్ అన్న గారు మరి ఇప్పుడు పుల్లయ్య గారికి మాకి అనంతపూర్ నగరానికి దాదాపు 120 కార్డులు మాకి కేటాయించినందుకు మేము మా అనంతపూర్ నగరం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అనంతపూర్ నగరంలో అనంత వెంకటరామరెడ్డి అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఏమి నాయి బ్రాహ్మణులకి ఏం సమస్య వచ్చినా గానీ ముందుండి ఈనాడు మన స్టేట్ లోనే మన అనంతపూర్ అర్బన్ లోనే మొత్తం 402 షాపులకు విద్యుత్ అమలవుతానంటే కేవలం మన అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆశీస్సులతోనే ఆయన ప్రతి విషయంలో మాకి ఓ డైరెక్టర్ గా నాకు ఒక కులానికి సేవ చేయని చెప్పి ఒక బాధ్యత పెట్టాను. నాకు ప్రతిసారి వారానికి ఒకసారి నాకు హెచ్చరిస్తా అంటాడు, మీ నాయి బ్రాహ్మణులకి ఏ సమస్య ఉన్నా గానీ దాన్ని మీరు అడిగి తీర్చు, నీ చేత కానప్పుడు నా దృష్టికి తీసుకురా, నేను చేస్తానని ఆయన నెలకి 4 సార్లు మా నాయి బ్రాహ్మణుల గురించి మాట్లాడతాను. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు అంటే ఆయనకు ఎంత అభిమానమో మీకు నగరంలో నాయి ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే సన్న విషయంలో గానీ అన్న వెంకటరామరెడ్డి మాకు సపోర్ట్ గా ఉండి ఈ రోజు నాయి బ్రాహ్మణులు ఇంత లబ్ధి పొందామంటే మొత్తం అనంతపూర్ జిల్లాలోనే స్టేట్ లోనే ఉచిత విద్యుత్ గానీ అదిగానే ముందున్నాం. దాదాపు 1500 షాపులకు ఉచిత విద్యుత్ అమలవుతుంది. 1,32,34,000 రూపాయలు మనకు సబ్సిడీ అమౌంట్ జగనన్న ప్రభుత్వం మనకి మా నాయి బ్రాహ్మణులకి కరెంటు వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ కట్టింది. ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందని ఒకసారి ఈ మీడియా గారు గుర్తియాలని నాయి బ్రాహ్మణులకు అందరికీ తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. మన నాయి బ్రాహ్మణులంతా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉండి మరీ ఒకసారి జగనన్న సీఎం చేసుకుంటేనే నాయి బ్రాహ్మణుల జీవితాలు గాని భవిష్యత్తులు గాని బాగుంటాయని మీడియాగా తెలియజేస్తూ అనంతపూర్ అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారి మరీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అనంతపూర్ నగరంలో ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణుడు ఆయన విశ్వాసాన్ని తీసుకోవాలంటే మన కుటుంబాలు మనమే కాదు మన దగ్గరికి వస్తారు, మన షాపులోకి వస్తారు, మనం ఎన్నెన్నో చెప్తాము, ఏందెన్నో మాట్లాడతాము. ఒక్కసారి అనంత వెంకటరామరెడ్డి అన్న గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఒకసారి తెలియజేసి ఎప్పుడూ లేని విధంలో బీసీ ఎస్టీ మైనార్టీలకి ఏ విధంగా చేశారో అందులో భాగంగా నాయి బ్రాహ్మణులు లేకపోతే ఎంత గౌరవంగా ఉన్నామో జీవోలేమి ప్రతి విషయంలో నాయి బ్రాహ్మణులతో గౌరవంగా ఉన్నామంటే కేవలం మన జగన్మోహన్ రెడ్డి వల్లే. ఆ రుణం తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా సీఎం చేయాలంటే అనంతపూర్ అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మనము నిలబడి నాయి బ్రాహ్మణులు నగరంలో నాయి బ్రాహ్మణులు అంతా నిలబడి ఆయన గెలిపించుకున్నప్పుడే మన సీఎం గారికి ఒక రుణం తీసుకుని అవుతాం. అనంత వెంకటరామరెడ్డి ఇన్నాళ్ళు మన మీద పెట్టుకున్న విశ్వాసానికి మనకి ఇన్ని చేసిన మేలుకి ఆయనకి ఒకసారి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పుడే అనంతపురం నాయ బ్రాహ్మణులు విశ్వాసానికి మారిపోయారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాయిద్య కళాకారులు అందరికీ నమస్కరిస్తూ మా జిల్లా అధ్యక్షుడు వాయిద్య కళ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నాడు, మా నాయ బ్రాహ్మణ సేవా సంఘ జిల్లా బంకుసీనా ఉంటారు, వారుగా 2 మాటలు మాట్లాడతారని తెలియజేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారికి మొదటిగా మా నాయ బ్రాహ్మణ వాయిద్య కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మారు మేము అందరము మా అనంతపురం జిల్లా వాయిద్య కళాకారుల తరఫున ఆయనకు శతకోటి వందనాలతో ఆయనకు మా తరఫున మేము ఆయనకు
వందనాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాయిద్య కళాకారులకు ఇంతకు మునుపు ఏ రోజు కానీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన రోజులు లేవు. కానీ ఈ రోజు అనంతపురంలో వాయిద్య కళాకారులకు ఐడెంటిటీ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్పొరేషన్ ద్వారా మేము తెలిపినాము. ఆయన గవర్నమెంట్ ద్వారా మాకు వాయిద్య కళాకారులకు ఐడెంటిటీ కార్డులు లబ్ధి పొందినాము. ఇంతకుముందు మాకు కానీ ఈ షాపులకు 150 యూనిట్లు 10,000 రూపాయలు వాయిద్య కళాకారులకు కానీ ఇస్తున్నారు. కాకపోతే ఒక 50 సంవత్సరాల నిండు మాత్రము వాయిద్య కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా ప్రత్యేకంగా మా అనంతపురం జిల్లా వాయిద్య కళాకారుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ డిస్ట్రిక్ట్ గారికి కానీ అనంత వెంకటరామరెడ్డి సార్కి కానీ మాకు తోటి వచ్చిన కళాకారులందరికీ శతకోటి వందనాలతో తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణులకి గుర్తింపు కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధినేతగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతూ ఆయన ఏది చేయాలనుకుంటే నాయి బ్రాహ్మణులకి ఏది ఇచ్చినాడో మాట అది కంపల్సరిగా నెరవేర్చిన మహానుభావుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే అనంతపురంలోనే నాయి బ్రాహ్మణుల ప్రతి సమస్య కానీ అనంత వెంకటరామరెడ్డి గారు తీరుస్తున్నారు.